అందరు నమస్కారం అండి. వైసీపీకి అలాగే ఏబిఎన్ రాధాకృష్ణకి జరుగుతున్న గొడవ సంగతి అందరికి తెలిసిందే. వైసీపీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళేదో శుద్ధపూసలు అన్నట్టు, వాళ్ళేదో పతివర్తలు అన్నట్టు, వాళ్ళు నీతి నిజాయితీగా రాజకీయం చేస్తున్నట్టు ఇతరుల గురించి వాళ్ళు శుద్ధపూస మాటల్లో శుద్ధ కబుర్లు చెబుతున్నారు. రాత్రి సాక్షి డిబేట్లో నాగమల్లేశ్వరి అలాగే తాటిపత్తి ఎమ్మెల్యే చంద్రశేఖర్ అరగుండు ఎదవ అక్కడ ఉన్నాడు, వాడు మరియు మరొక వ్యక్తి ఈశ్వర్ గాడు, వీళ్ళు డిబేట్లో కూర్చొని వాళ్ళు శుద్ధపూస కబుర్లు శుద్ధపూస మాటలు ఏబిఎన్ రాధాకృష్ణ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారే అతని చేత మాట్లాడించారు అని ఆ డిబేట్లో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ నాగమల్లేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా వినండి. ఈ మధ్య ఆవిడ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ మధ్య నేను ఎప్పుడు కూడా ఆవిడ మీద చేయలేదు, బట్ ఈరోజు ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తాను, వినండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు నీతి లేని కుక్క అయితే మీ దృష్టిలో, నా దృష్టిలో కానీ జనాల దృష్టిలో కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా నీతి లేని కుక్కే. జగన్మోహన్ రెడ్డి కూడా నీతి లేని కుక్కే నా దృష్టిలో, జనాల దృష్టిలో. ఎందుకనేది చెబతా, వెయిట్ చేయి. నోట్ చేసుకో, దీనికి ఏంటి అర్థం అని అన్నావు కదా, అది నోట్ చేసుకో, పెట్టుకో, మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. అవును, దాన్ని సమర్థించుకుంటారు కదా, ఈ రోజు రాసుకొచ్చారు కదా రాధాకృష్ణ గారు, అందులో తప్పే ఉంది అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు తీసేశారు. ఏ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అసలైనవి తీసేసి నేను ఇలా చెప్తే తప్పేంటి అని అంటున్నారు. మీరంతే కదంటారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అది నంది అంటారు, నక్కను చూసి కుక్క అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అది నక్కే అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి భజన చేస్తూ ఉంటారు. మీకు బతుకులకి సిగ్గు శరం ఏది ఉండదు, మీకంటూ ఒక ఆత్మాభిమానం ఏది ఉండదు, మీకంటూ ఆత్మాభిమానం గౌరవం ఒకటి ఉండదు, మీకంటూ ఒక సొంత నిర్ణయం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ అను అంటే నీ అమ్మ అనాల్సిందే, అనకపోతే పదవులు రావు, లేకుంటే పవర్ ఉండదు, ఏమి ఉండదు. సిగ్గు శరం వదిలేసి బతుకుతున్నారు, కుక్క బతుకుతున్నారు. కుక్క జంతువుల పేరు కూడా ఎత్తకూడదని చెప్పి మా వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను జంతువుల పేరు కూడా ఎత్తలా. మీరు అలాంటి బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసలాగా బతుకుతున్నారు. మోకాళ్ళు నీళ్లు దాగి బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళు నీళ్లు దాగి కాళ్ళ ముందు కూర్చొని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగుతున్నారు. మీరు మీ వైసీపీలో నాయకులు కానీ, లేకుంటే కార్యకర్తలు కానీ, కొంతమంది కార్యకర్తలు కానీ, ఈ పేటీఎం కార్యకర్తలు కానీ సిగ్గు శరం ఉండదన్నమాట మనకి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే. నేను ఇందుకే మాట్లాడింది, లేకపోతే మీ ఇద్దరు గొడవలో నేను చేరేవాడిని కాదు. రాధాకృష్ణ గారి గొడవలో అలాగే వైసీపీ గొడవలో వాళ్ళు చూసుకుంటారు. నేను ఎంటర్ అయ్యేవాడిని కాదు. నేను ఎంటర్ అయ్యానంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లాగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏబిఎన్ రాధాకృష్ణ చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిచ్చారా? వాళ్ళకి ఏంటి సంబంధం? అసలుకి వాళ్ళకి ఏంటి సంబంధం? మీడియా హౌస్కి రాజకీయానికి ఏంటి సంబంధం? వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళు ఎందుకు మాట్లాడిస్తారు? అంటే టీడీపీకి సపోర్ట్ చేసేంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వాళ్ళు రాసేస్తారా? వాళ్ళకంటూ కొంచెం ఆలోచన ఉండవా? వాళ్ళకంటూ కొంచెం ఎథిక్స్ ఉండవా? వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉంటాయి కదా. మీ పార్టీలో లేకుంటే మీ సాక్షి మీడియాలో మీకంటూ సొంత నిర్ణయాలు, మీ బతుకులు ఏడవలేదనుకో, అది వేరే విషయం. అందరూ అలా ఉండరు కదా, వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ టీడీపీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. సమయాన సందర్భాన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు, ఖచ్చితంగా తెలియజేస్తారు. మీలాగా జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అది నందే అంటారు మీరు. ఆ బతుకు మీది.
కొవ్వు. అడగలేకపోతున్నాం. కాదు సార్, విజ్ఞత ఉంది కాబట్టి అడగలేకపోతున్నాము. ఇలా చేస్తారా అని అడుగుతున్నాను. ఇలా చేస్తారా మీరు అంటే మాకు ఏ సార్, మా క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కదా, మాకు మనోభావాలు లేవా? ఎంతకని మమ్మల్ని మన హనం చేసేసి నోరేసుకో పడిపోవడం తప్ప నిజంగా నాగమల్లేశ్వర గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీరు అధికార ప్రతినిధి మీకు ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు, కానీ సబ్జెక్ట్ అనేది మీకు లేదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా తెలియదు, అసలు మీకు అవగాహన లేదు రాజకీయం పట్ల. సబ్జెక్ట్ మాట్లాడరా మీరు, పాయింట్ మాట్లాడరా మీరు, దొంక తిరుగుడు అట్లా తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు ఏదైతే స్టార్టింగ్లో రాధాకృష్ణ గారు నీతి లేని కుక్క అన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి కూడా నీతి లేని కుక్కే అంటున్నాను. దానికి కారణం ఏంటంటే వినిపిస్తా, ఒక నిమిషం వినిపిస్తా విను. ఒక్క నిమిషం అండి, నెట్ లేదు. వినిపిస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి చిన్న పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు ఇంత ముందున్న సభలో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో తెలుసా? మహిళలను ఉద్దేశించి ఏం మాట్లాడాడో తెలుసా? వినిపిస్తా విను. అంటే అర్థమైంది నాగమల్లేశ్వర గారు, నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లింది అంటే దానికి అర్థమైంది. అర్థమైంది నాకు అర్థం కాలేదు. ఏ అన్నైనా సరే ఎంత నీచంగా మాట్లాడతాడా? ఏ అన్నైనా సరే మహిళల గురించి, సొంత చెల్లి గురించి ఎంత నీతి లేకుండా, లజ్జ లేకుండా ఇలాగ ఎవరైనా మాట్లాడతారా? అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా నీతి లేని కుక్క అని. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా నీతి లేని కుక్కే నా దృష్టిలో, జనాల దృష్టిలో. సొంత చెల్లి గురించి ఆ మాట మాట్లాడడం ఏంది? సొంత చెల్లి గురించి ఇంప్రెస్ చేసి అంటే చంద్రబాబు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందంటే దానికి అర్థమైంది. మోకరు వెళ్ళిందంటే దానికి అర్థమైంది. ఇది బూతు కాదా? ఇది నీతా? ఇలా మాట్లాడొచ్చా? జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉందా? సొంత చెల్లిని గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు, సొంత చెల్లిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాడు. మీరు నీతులు మాట్లాడుతున్నారా? మీరు సొంత కోసం మాట్లాడుతున్నారా? సిగ్గు శరం గాలి వదిలేసి మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. ముందు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పుకోండి. సొంత చెల్లిని ఎలా చూసుకోవాలో, సొంత చెల్లికి ఎలా గౌరవం ఇవ్వాలో, తల్లికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసుకోమని చెప్పండి. మీ బతుకులకి మీకు లేదు నిజాయితీ, మరి ఇతరుల గురించి మీరు నీతి నిజాయితీల గురించి నీతి లేని కుక్క, జాతి లేని కుక్క. జగన్మోహన్ రెడ్డి నీతి లేని కుక్క కాబట్టే చెల్లెల్ని ఉద్దేశించి ఆ మాట మాట్లాడాడు. చెల్లెలికి అక్రమ సంబంధం కడితే ఊరుకున్నారు. వైఎస్ఆర్కి షర్మిల పుట్టలేదు, ఎవరికి పుట్టారో ఇజియమ్మకే తెలుసు అన్నారంటే దానికి అర్థం ఏంటి? నీతి జాతి ఉన్న అంటే జాతి కాదు కానీ నీతి ఉన్న ఏ కుక్క అయినా ఇలా మాట్లాడతారా? నీతి లేని కుక్క. నేను ఏపీఎన్ రాధాకృష్ణ గారికి నేను సపోర్ట్ చేయట్లే, కానీ మీరు ఇతరుల గురించి మాట్లాడుతున్నారు కదా. మన నాయకుడే సొంత చెల్లిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడాడు. మనకి నీతి తేడా ఉంది, మనకి నిజాయితీ తేడా ఉంది. గాలి మాటలకు గాలి చేస్తారు. ముందు నీతి నిజాయితీగా మీరు ఉనండి, తర్వాత ఇతరుల గురించి మాట్లాడుతున్న నీతి నిజాయితీ గురించి సిగ్గు లేకుండా. జై హింద్.